అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది ఋగ్వేదం. అంటే శాశ్వతంగా ఉండే ఒకే ఒక్క పరమాత్మను జ్ఞానులైన వారు అనేక విధాలుగా వర్ణిస్తుంటారు. అంటే భగవంతుడు ఒక్కడే అని చెబుతోంది వేదం. ఒకే ఒక్కడైన పరమాత్మ ఈ విశ్వాన్ని నడిపించడానికి అనేక రూపాలలో కనిపిస్తుంటాడు. అటువంటి భగవంతుని రూపాలలో కొన్ని ఈ విశ్వం యొక్క రహస్యాలను కూడా చెబుతుంటాయి. అటువంటి రహస్యాలలోకెల్లా ఒక పరమరహస్యాన్ని మన మహర్షులు నటరాజ స్వరూపంలో దర్శించారు. ఈ సృష్టి క్రమం ఎలా ఉంటుందో చెప్పే ఆ స్వరూపం ఆధునికతరం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఒక మహావిస్ఫోటనం తరువాత ఈ సృష్టి జరిగిందని సైన్స్ చెబుతోంది. ఈ సృష్టి ఏదో ఒకరోజు అంతమైపోవడం కూడా ఖచ్చితంగా జరిగే తీరుతుందంటుంది. అయితే ఈ సృష్టి ఒకసారి అంతమైపోయాక మరలా కొత్త సృష్టి మొదలవుతుంది. అందువల్ల బిగ్ బ్యాంగ్ అనేది ఈ సృష్టికి ప్రారంభం అయి ఉండొచ్చు, లేదా ఇది వరకటి సృష్టికి అంతం కూడా అయి ఉండొచ్చు. అలా సృష్టి పుడుతుండడం, నశిస్తూ ఉండడం, మరలా పుడుతుండడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ రహస్యం నటరాజ స్వరూపంలో నిక్షిప్తమై ఉంది. ఆ విషయాన్ని మన ప్రాచీన మహర్షులే కాదు, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా స్పష్టంగానే గ్రహించారు. అందువల్లనే కార్ల్ సాగన్, ఫ్రిడ్జోఫ్ కాప్రా వంటి ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు హిందూ సంస్కృతిలో కనిపించే నటరాజ విగ్రహం ఒక అద్భుతం అన్నారు. అంతేకాదు, స్విట్జర్లాండ్ జెనీవాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ కణభౌతిక శాస్త్ర ప్రయోగశాల సెర్న్ తమ సంస్థ ప్రాంగణంలో నటరాజ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. సెర్న్ అనేది ఫ్రెంచ్ భాషలో ఆ సంస్థ పేరు యొక్క సంక్షిప్త రూపం. దానిని ఇప్పుడు యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అని పిలుస్తున్నారు. విదేశీ శాస్త్రవేత్తలు సృష్టి రహస్యానికి నటరాజ విగ్రహానికి ఉన్న సంబంధాన్ని ఎలా అర్థం చేసుకున్నారో తెలుసుకునే ముందు అసలు ఆ నటరాజ స్వరూపం ఎలా ఉంటుందో ఆధ్యాత్మిక కోణంలో దాని విశిష్టత ఏమిటో చెప్పుకుందాం. మనం నటరాజ విగ్రహాన్ని చూస్తే ఆ స్వామికి 4 చేతులు ఉంటాయి. పై కుడి చేతిలో డమరుకం ఉంటుంది. లయబద్ధమైన శబ్దం పుట్టించే ఈ డమరుకం విశ్వసృష్టికి ప్రతీక. ఇక నటరాజస్వామి క్రింద కుడి చేయి అభయముద్రలో ఉంటుంది. భయాన్ని పోగొట్టేది అభయం. మనకు భయం ఎప్పుడు వేస్తుంది? మన దగ్గరున్నదేదో పోతుందనిపించినప్పుడు. అది డబ్బు కావచ్చు, పరువు కావచ్చు, ప్రాణం కావచ్చు, మనకెంతో ఆత్మీయమైన మనిషి కావచ్చు. అటువంటి భయాన్ని పోగొట్టి మనం మరో అడుగు ముందుకు వేసేలా చేసేది అభయం. భయాన్ని జయిస్తూ వెళ్ళగలిగితేనే సృష్టి ముందుకు నడుస్తూ ఉంటుంది. దానినే స్థితి అంటారు. అలా స్థితికి అభయముద్ర ప్రతీక. ఇక నటరాజస్వామి ఎడమపై చేయి అగ్నిని పట్టుకుని ఉంటుంది. అగ్ని దేనినైనా దహించి వేయగలదు. మనిషిని కావచ్చు, అడవిని కావచ్చు, ఈ విశ్వాన్ని కూడా కావచ్చు. అలా అగ్ని అన్నది ఈ సృష్టి అంతానికి ప్రతీక. దానినే లయము అంటారు. లయము అంటే లీనమైపోవడం. ఈ సృష్టి ఎందులో లీనమైపోతుంది? ఎందులో నుండి వచ్చిందో అందులోకి. అయితే ఈ సృష్టి అంతమయ్యాక, అంటే లయమైపోయాక అలానే ఉండిపోదు కదా. ఇందాక చెప్పుకున్నట్లుగా మరలా పుడుతూనే ఉంటుంది. మరి సృష్టి అంతానికి పునఃసృష్టికి మధ్య ఈ సృష్టి ఎక్కడ ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని నటరాజస్వామి కుడిపాదం చెబుతుంది. ఆ కుడిపాదం అపస్మారుడు అనే రాక్షసుణ్ణి తొక్కిపెట్టి నేలపై స్థిరంగా ఉంటుంది. ఆ కుడిపాదాన్ని స్థితపాదం అంటారు. ఆ అపస్మారుడి చేతిలో పాము ఉంటుంది. అపస్మారుడు అజ్ఞానానికి ప్రతీక. అతని చేతిలో ఉన్న పాము కాలానికి ప్రతీక. కాలాన్ని ఎవ్వరూ బంధించలేరు. కానీ అపస్మారుడు అజ్ఞానంలో పడి తాను కాలాన్ని వశం చేసుకుంటున్నాననుకుంటాడు. అంటే తానెప్పటికీ ఉండిపోయేవాడిని అనుకుంటాడు. నేను నాది అంటూ మోహంలో పడిపోతాడు. ఆ మోహాంధకారమే మాయ. ఆ మాయ వల్లే అతను మరలా జన్మిస్తూ మరణిస్తూ బాధలు అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఈ సృష్టి పుట్టడానికి కారణం మాయ. ఆ మాయలో నుండే జగత్తు ఉద్భవిస్తోంది. అంటే సృష్టి ఎందులో నుండి పుడుతోంది? మాయలో నుండి. అంటే సృష్టి లయమైపోయాక అది మరలా పుట్టేంత వరకు మాయలో కనబడకుండా ఉంటుందన్నమాట. అలా మరుగుపరచడాన్నే తిరోధానము అంటారు. అలా మాయలో పడి ఉన్న అపస్మారుణ్ణి తొక్కిపెట్టి ఉంచినటువంటి నటరాజు కుడిపాదం తిరోధానానికి ప్రతీక. అయితే సృష్టి స్థితి లయ తిరోధానాలనే ఈ 4 చక్రంలో పడి
మనిషి ఎప్పటికీ పుడుతూ గిడుతూ బాధను అనుభవించాల్సిందేనా అంటే కాదు. అజ్ఞానం తొలగిపోతే ఆ జనన మరణ చక్రం నుండి బయటపడవచ్చు. అందుకు సాధనాన్ని నటరాజస్వామి ఎడమ చేయి సూచిస్తుంటుంది. ఆ ఎడమ చేయి ఆయన వక్షస్థలం మీదుగా కుడివైపుకు క్రిందకు జారినట్లుగా ఉంటుంది. ఆ చేతిని డోలాహస్తం అంటారు. కొందరు దీనిని గజహస్తం అని కూడా అంటారు. ఆ హస్తం పైకెత్తబడి ఉన్నటువంటి నటరాజు ఎడమ పాదాన్ని చూపిస్తుంటుంది. ఈ పాదాన్నే కుంచిత పాదము అంటారు. కుంచితము అంటే వంచబడింది అని అర్థం. గాలిలో ఏ ఆదరవు లేకుండా స్వేచ్ఛగా ఉన్న ఆ పాదం విముక్తికి ప్రతీక. విముక్తి అంటే మోక్షం. ఆ మోక్షాన్ని అనుగ్రహించగలిగేవాడు పరమాత్మ. ఆ స్వామి అనుగ్రహం కలిగితే జనన మరణ వలయం నుండి బయటపడవచ్చు. అలా స్వామి ఎడమపాదం అనుగ్రహానికి ప్రతీక. ఆ విధంగా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనే పంచకృత్యాలను పరమాత్మ చేస్తుంటాడు అనడానికి నటరాజ విగ్రహం ప్రతీకగా నిలుస్తోంది. ఈ పంచకృత్యాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయనడానికి నటరాజు చుట్టూ ఉండే వలయాకార జ్యోతిర్మండలం ప్రతీక. మన ముందు ఒక కర్ర ఉంటే ఇది మొదలు ఇది చివర అని చెప్పొచ్చు. కానీ మన ముందు ఒక వలయాకార వస్తువు అంటే గుండ్రని వస్తువు ఉంటే దాని మొదలేదో చివరేదో మనం చెప్పలేం. అందులో ఏ చోటు తీసుకున్నా అది ఆ వస్తువుకు మొదలు కావచ్చు, తుది కావచ్చు. అందుకే స్వామి చుట్టూ ఉండే వలయాకారం అన్నది అనంతత్వానికి ప్రతీక. అలానే స్త్రీ పురుషులిద్దరూ కలిస్తేనే ఈ సృష్టి అని, వారిద్దరూ సమానమేనని నటరాజస్వామి చెవి కొండలాలు చెబుతుంటాయి. ఆ స్వామి కుడి చెవికి పురుషులు ధరించే మకర కొండలం, ఎడమ చెవికి స్త్రీలు ధరించే తాటంకం ఉంటాయి. నటరాజు మూడు కన్నులు భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రతీకలు. కాలం ఎప్పుడు ఈ మూడు రూపాలలోనే ఉంటుంటుంది. అందుకే ఆయన కాలస్వరూపుడు, సర్వజ్ఞుడు. ఆయన శిరస్సుపై చంద్రరేఖ గంగా ఉంటాయి. చంద్రుడు అమృతత్వానికి ప్రతీక. అమృతం నిత్యత్వాన్ని ఇస్తుంది. నిత్యం ఉండే పదార్థానికి సత్ అని పేరు. అలా నటరాజు సత్స్వరూపుడు. గంగ మనలో ఉన్న కల్మషాన్ని తొలగించి శుద్ధత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆ శుద్ధత్వం కలిగిన నాడే జ్ఞానం సంప్రాప్తిస్తుంది. ఆ జ్ఞానం నటరాజు అధీనంలోనే ఉంటుంది. పరిపూర్ణ జ్ఞానానికి చిత్ అని పేరు. అలా నటరాజు చిత్ స్వరూపుడు. ఇంతటి సృష్టి కార్యాన్ని నిరంతరాయంగా చేస్తూనే ఉన్న ఆ నటరాజు పెదవులపై ఎల్లప్పుడూ చిరుమందహాసం ఉంటూనే ఉంటుంది. అందుకే ఆ స్వామి ఆనంద స్వరూపుడు. అలా సత్ చిత్ ఆనందాలు స్వరూపంగా కలిగినటువంటి సచ్చిదానంద స్వరూపుడు మన నటరాజస్వామి. ఇక స్వామి ధరించే బట్ట ఒక పులి చర్మం. పులి క్రోధానికి ప్రతీక. క్రోధం ఎప్పుడు వస్తుంది? కోరిక తీరనప్పుడు. కోరిక ఎప్పుడు పుడుతుంది? నేను నాది అన్న అహంకార భావన ఉన్నప్పుడు. ఆ అహంకార భావన తోలు వలిచి తన నడుముకు చుట్టుకున్నాడు స్వామి. పులి చర్మం బదులు కొందరు గజచర్మం అని కూడా చెబుతారు. ఏనుగు కూడా అహంకారానికి ప్రతీకే. ఇక ఆయన శరీరంపై ఒక సర్పం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. అంటే కాలస్వరూపుడైనటువంటి పరమాత్మను ఆధారంగా చేసుకుని కాలపురుషుడు స్వేచ్ఛగా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ ఉంటాడు. అలానే స్వామి కాళ్లకు గజ్జెలు ఉంటాయి. ఆ గజ్జెలు చేసే ఓంకారనాదాన్ని వినగలిగితే మనలో ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. స్వామి దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్నప్పుడు మౌన వ్యాఖ్య చేశాడు. అదే స్వామి నటరాజస్వరూపంలో ఉన్నప్పుడు నాట్య వ్యాఖ్య చేస్తున్నాడు. ఇక నటరాజస్వామి ఒంటిపై ఆభరణాలు అలంకరించబడి బూడిద పూయబడి ఉంటుంది. ఆభరణాలు సంపదకు ప్రతీక. బూడిద వైరాగ్యానికి ప్రతీక. ఏ సంపదకైనా అంటే బంగారం కావచ్చు, భవనాలు కావచ్చు, వాటి చివరి రూపం ఏమిటి? బూడిద. అందుకే బూడిద వైరాగ్యానికి ప్రతీక. అలా సంపదలు తమ మొదటి రూపంలోనూ చివరి రూపంలోనూ కూడా నటరాజును అంటిపెట్టుకునే ఉంటాయి. ఈ విధంగా నటరాజస్వరూపం ఎన్నో వైజ్ఞానిక ఆధ్యాత్మిక రహస్యాలను ప్రతిబింబించే ఒక అద్భుతమైన స్వరూపం. ఆధునిక తరం శాస్త్రవేత్తలు ఈ స్వరూపం ప్రతిబింబించే వైజ్ఞానికతను గ్రహించి దానిని సమాజానికి అందించారు. వారిలో ఒకరు ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త అయిన కార్ల్ సాగన్. స్టీఫెన్ హాకింగ్, నీల్ డిగ్రాస్ టైసన్ వంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు కూడా కార్ల్ సాగనే అభిమాన శాస్త్రవేత్త. ఈ అమెరికాకు చెందిన శాస్త్రవేత్త సైన్స్ను సామాన్యులకు దగ్గర చేయడానికి 1980లో
కాస్మోస్ ఏ పర్సనల్ వాయేజ్ అనే టెలివిజన్ సిరీస్ను రూపొందించారు. ఆ సిరీస్ను రూపొందించే సమయంలో ఆయన భారతదేశంలో పర్యటించి మన సంస్కృతి సంప్రదాయాలను, దేవాలయాలు చెప్పే విశ్వరహస్యాలను అధ్యయనం చేశారు. ఆ సిరీస్ 10వ భాగంలో హిందూ సంప్రదాయాలలో ఉన్న ఎన్నో విషయాలు ఆధునిక సైన్స్తో ఎలా సరిపోలుతున్నాయో వివరించారు. ఈ ప్రపంచంలో ఒక్క హిందూ మతం మాత్రమే అనంతంగా జరిగే జనన మరణ పునర్జన్మల చక్రం గురించి చెప్పిందన్నారు. ఆ భావన అండపిండ బ్రహ్మాండాలన్నింటికీ సరిపోతుంది. అంతేకాదు, ఈ సృష్టి ఆవిర్భవించి ఇప్పటికీ వేల సంవత్సరాలు కాదు, కోట్లాది సంవత్సరాలు గడిచాయని చెప్పినటువంటి ఏకైక మతం కూడా ఒక్క హిందూ మతమేనన్నారు. అలానే చోళుల కాలం నాటి అంటే సుమారుగా 11వ శతాబ్దానికి చెందిన ఒక నటరాజ కాంస్య విగ్రహాన్ని చూపిస్తూ ఈ విగ్రహం చేతుల్లో ఉన్న డమరుకం విశ్వ సృష్టికి, అగ్ని విశ్వ వినాశనానికి ప్రతీకలన్నారు. అలా విశ్వరహస్యం నటరాజ విగ్రహంలోనే ఇమిడి ఉందని కార్ల్ సాగన్ ఆ సిరీస్లో స్పష్టంగా చెప్పారు. ఇక ఆస్ట్రియాకు చెందిన మరో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఫ్రిడ్జోఫ్ కాప్రా కూడా నటరాజ నాట్యాన్ని విశ్వనృత్యానికి ఒక ప్రతీకగా అభివర్ణించారు. తావో ఆఫ్ ఫిజిక్స్ అనే తన పుస్తకంలో విశ్వనృత్యానికి నటరాజ నాట్యానికి ఉన్నటువంటి సామ్యం గురించి చెప్పారు. భారతీయులు ఆధ్యాత్మిక కోణంలో చెప్పే నటరాజ స్వరూపంలోని విషయాలన్నీ భౌతిక శాస్త్రపరంగా కూడా ఈ విశ్వక్రమానికి ఖచ్చితంగా సరిపోతాయన్నారు. ఆయన పుస్తకంలో మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్పారు. ఆ విషయాన్ని కాస్తంత సరళంగా చెబుతాను. మనకు భౌతికంగా కనిపించే ఏ పదార్థమైనా స్థిరంగా ఉన్నట్లే కనబడుతుంటుంది. ఉదాహరణకు ఒక చెక్క ముక్కను తీసుకుంటే అందులో ఏ కదలికలు లేనట్లే మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ చెక్క ముక్కకు చెందిన అణువుల్లో ఉండే పరమాణువుల్లో మన కంటికి కనిపించని ఉపపరమాణువులెన్నో ఉంటాయి. అవన్నీ నిత్యం వేగంగా కదులుతూ ఒకదానితో ఒకటి ఢీకొట్టుకుంటూ ఆ ఘర్షణ వల్ల నశిస్తూ మరలా పుడుతూ ఉంటాయి. అంతేకాదు, ఏమీ లేదనుకునే శూన్యం నుండి కూడా కొన్ని కణాలు పుడుతూ నశిస్తూ ఉంటాయి. శాస్త్రవేత్తలు బబుల్ ఛాంబర్ అనే అధునాతన పరికరం ద్వారా ఈ ఉపపరమాణువులను పరిశీలించినప్పుడు వారికి అవన్నీ ఒక లయాత్మకమైన నృత్యం చేస్తున్న అనుభూతి కలిగింది. అనంతంగా సాగే ఆ కణాల నృత్యానికి, విశ్వక్రమాన్ని ప్రతిబింబించే నటరాజ నృత్యానికి ఏమాత్రం తేడా లేదన్నది ఫ్రిడ్జోఫ్ కాప్రా భావన. ఇలా ఎందరో శాస్త్రవేత్తలను అబ్బురపరిచిన స్వరూపం కనుకనే నటరాజ విగ్రహాన్ని స్విట్జర్లాండ్ జెనీవాలో ఉన్న సెర్న్ పరిశోధనాలయం ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. బిగ్ బ్యాంగ్ సమయంలో ఏం జరిగిందన్న విషయాన్ని పరిశోధించడానికి, సృష్టి రహస్యాన్ని కనుక్కోవడానికి అక్కడ పరిశోధనలు జరుగుతుంటాయి. 27 కిలోమీటర్ల పొడవైన వలయాకార సొరంగంలో భూమికి కొన్ని వందల మీటర్ల లోతులో ఈ పరిశోధనలు నిర్వహిస్తుంటారు. 40కి పైగా దేశాలు సెర్న్కు అండదండాలను అందిస్తూ ఈ పరిశోధనల్లో భాగం పంచుకుంటున్నాయి. 2004వ సంవత్సరంలో మన భారతదేశం సెర్న్కు 2 మీటర్ల ఎత్తున్న నటరాజ విగ్రహాన్ని బహుమతిగా అందజేసింది. అప్పటికే ఎందరో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు నటరాజ విగ్రహం అనేది విశ్వ ప్రక్రియకు ఒక ప్రతీక అన్న స్పష్టత ఉంది. అందువల్లనే ఆ విగ్రహాన్ని నేరుగా ఆ పరిశోధనాలయం ప్రాంగణంలోనే ప్రతిష్ఠించారు. అలా శాస్త్రవేత్తల దృష్టిలో నటరాజ స్వరూపం అన్నది విశ్వనృత్యాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన ప్రతీక. ఆధ్యాత్మిక సాధకులకు వారిని జనన మరణ చక్రం నుండి బయటపడవేసే మోక్ష మార్గం. ఇక మన దేశంలో సనాతన ధర్మానికి చెందిన కళాకారులందరికీ నటరాజే ఆరాధ్య దైవం. అటువంటి నటరాజ స్వరూపం గురించి ఖగోళ భౌతిక శాస్త్ర రంగాలలో ప్రపంచవ్యాప్తంగా ఆ స్వరూపానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి గురించి ఈరోజు మనం చెప్పుకోగలిగాం. నిజానికి నటరాజ తాండవాలలో ఉన్న భేదాల గురించి, చిదంబరంలో ఆ స్వామి వెలసిన తీరు గురించి, సంధ్యాతాండవ సమయంలో కనిపించే దేవతా విశేషాల గురించి, ఆ స్వామి డమరుధ్వని నుండి పుట్టిన మాహేశ్వర సూత్రాల గురించి, ఇలా ఆ నటరాజ స్వరూపం గురించి చెప్పుకోవలసింది ఇంకా చాలానే ఉంది. అయితే ఈరోజు మనం ఆధ్యాత్మిక శాస్త్రీయ కోణాల గురించే మాట్లాడుకుంటున్నాం కనుక మిగిలిన విషయాల గురించి రానున్న రోజుల్లో వేరువేరు భాగాలుగా చెప్పుకుందాం. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి
మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.